Unit 1 lo third topic is asymptotic notations. Terminologies that enables us to make a meaningful statements or notations about time and space complexity is known as asymptotic notations. వాళ్ళు ఇచ్చే ఆల్గరిథంకి మనం మీనింగ్ఫుల్ స్టేట్మెంట్స్ అయినా నొటేషన్స్ అయినా ఉండి అది టైమ్ స్పేస్ కాంప్లెక్సిటీని ఇండికేట్ చేస్తే దాన్ని అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అంటాం. స్పేస్ టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీని డిఫైన్ చేస్తే దాన్ని అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అంటారు. అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ కూడా మనకి టోటల్ 4: బిగ్ ఓ నొటేషన్, ఒమేగా నొటేషన్, టీటా, లిటిల్ ఓ. బిగ్ ఓ అంటే ఈ యొక్క టేబుల్ నేర్చుకున్నారంటే మీరు మొత్తం ఆన్సర్ అంతా రాసేయచ్చు. సిహియర్ బిగ్ ఓ నొటేషన్, ఒమేగాని మనం ఇట్లా డిఫైన్ చేస్తాం. టీటాని టీటా సింబల్తో, లిటిల్ ఓ స్మాల్ ఓ. బిగ్ ఓ నొటేషన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై బిగ్ ఓ. ఒమేగాకేమో ఒమేగా సింబల్, టీటాకేమో టీటా సింబల్తో డిఫైన్ చేస్తాం. లిటిల్ ఓకేమో స్మాల్ ఓ దాంతో డినోట్ చేస్తాము. ఇది ఇట్ ఈస్ డినోటెడ్ బై అప్పర్ బౌండ్, ఇట్ ఈస్ డినోటెడ్ బై లోవర్ బౌండ్. ఇట్ ఈస్ అ న్యూట్రల్ అంటే పైన ఉంటుంది కింద కూడా ఉంటుంది. లిటిల్ ఓ నొటేషన్ కి గ్రాఫ్ అనేది ఉండదు. ఇది లాంగెస్ట్ అమౌంట్ ఆఫ్ టైం, ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది షార్టెస్ట్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. ఇది న్యూట్రల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది. ఇది అసలు టైం తీసుకోదు. నెక్స్ట్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 2 ఫంక్షన్స్. ఇది 2 ఫంక్షన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా 2 ఫంక్షన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. f of n ఈక్వల్స్ టు o of g of n. ఇది బిగ్ ఓ నొటేషన్ సింబల్ ఏముంది, బిగ్ ఓ కాబట్టి ఇది ఈ ఓ పెట్టుకోవాలి. ఒమేగా ఇస్ ఇండికేటెడ్ బై ఒమేగా సింబల్. సో ఈ ప్లేస్ లో మనం ఒమేగా తోటి రీప్లేస్ చేస్తాము. నెక్స్ట్ టీటాకి టీటా తోటి, స్మాల్ ఓకి స్మాల్ ఓ తోటి. మొత్తం ఫార్ములా అంతా సేమ్, బట్ ఓన్లీ ఈ ప్లేస్ మాత్రం చేంజ్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ది ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి స్టార్ జీ ఆఫ్ ఎన్. ఇది ఫస్ట్ ది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ వన్ ఇస్ అ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ థీటా నోటేషన్స్ లోకి మనకి 2 ఫంక్షన్స్ ఉంటాయి, C1 C2 అనేది ఉంటుంది. ఒకటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఇది కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, బట్ C1 స్టార్ G ఆఫ్ n, C2 స్టార్ G ఆఫ్ n. నెక్స్ట్ లిటిల్ ఓ నోటేషన్ కి లిమిట్ m టెన్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ n బై G ఆఫ్ n ఈక్వల్స్ టు 0. దీంట్లో మనం లిమిట్ అనేది అప్లై చేస్తాం. మనం ఆన్సర్ చూద్దాం. బిగ్ ఓ నోటేషన్, ఏ ఫంక్షన్ f ఆఫ్ n is said to be a 0 of g of n which is denoted by f of n equals to big O. g of n is bounded above by some constant multiple of g of n. మొత్తం 4, ఈ 4 కి కూడా ఒకటే డెఫినేషన్స్ ఉంటాయి, బట్ మిడిల్ మాత్రం చేంజ్ అవుతుంది. సి హియర్ బౌండెడ్ అబౌవ్ బై సమ్ కాన్స్టెంట్ అంటే అబౌవ్ ఈ సి స్టార్ జీ ఆఫ్ ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎన్ కి అబౌవ్ ఉంటుంది. ఈ ఫార్ములా ఇందాక మనం ఇప్పుడు చూసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ దానికి లెస్ దెన్ ఉంటుంది, అబౌవ్ ది బాండ్ ఉంటుంది. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎన్ కి అబౌవ్ వస్తే దాన్ని బిగ్ ఓ నొటేషన్స్ అంటాము. నెక్స్ట్ ఒమేగా నొటేషన్, ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ సెట్ టు బి ఒమేగా జీ ఆఫ్ ఎన్ which is denoted by f of n equals to omega g of n bounded below by some constant multiple of g of n for large numbers. అంటే ఈ ఫార్ములా ఇందాకే ఉంది. ఈ ఫస్ట్ ది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఇక్కడ చూడండి వీళ్ళు బిలో అన్నారు అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ పైన ఉంటుంది, సి స్టార్ జీ ఆఫ్ ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎన్ కి కిందలో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎన్ కి కింద సి స్టార్ జీ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ కి పైన సి స్టార్ జీ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీటా ఓ నొటేషన్, ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ సెట్ టు బి టీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ విచ్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు టీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్. సేమ్ అన్నిటికీ ఒకటే ఫార్ములా. ఈ టీటా ప్లేస్ లో బిగ్ ఓ అంటే బిగ్ ఓ పెట్టాలి, ఒమేగా అంటే ఒమేగా పెట్టాలి, లిటిల్ ఓ అంటే లిటిల్ ఓ పెట్టాలి. ఈస్ బౌండెడ్ అబౌవ్